ఈ 5 మనీ హ్యాబిట్స్ మిమ్మల్ని పేదవాడిగా మారుస్తాయి. మీ జీతం 30,000 కావచ్చు, 50,000 కావచ్చు. కానీ నెల చివరికి మీ పర్స్ ఖాళీ. డబ్బు లేకపోవడం కాదు, మీ మనీ హ్యాబిట్స్లోనే తప్పు ఉంది. ఈ 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మీరు ఎంత సంపాదించినా పేదవారిగానే ఉండిపోతారు. నేను డబ్బుకు సంబంధించిన 5 బ్యాడ్ హ్యాబిట్స్ గురించి తెలియజేస్తాను. ఇవి మార్చుకోకపోతే మీరు ఎప్పుడు పేదవారిగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ 5 తప్పుల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మొదటిది, శాలరీ రాగానే ఖర్చు చేసే అలవాటు. జీతం రాగానే షాపింగ్ అని, రెస్టారెంట్లని, ఈఎంఐ అని, అదని ఇదని మొత్తం జీతాన్ని ఒక వారంలోనే ఖర్చు చేస్తారు. జీతం రాగానే కనీసం ఒక 20% అయినా సేవ్ చేసుకొని మిగతాది ఖర్చు చేయాలి. కానీ చాలామంది జీతం వచ్చిన ఒక వారం 10 రోజుల్లోనే మొత్తం ఖర్చు చేస్తారు. అనవసరమైన ఖర్చులు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే జీతం రాగానే మొత్తం ఖర్చు చేసేయాలి. ఇలా చేస్తే మీరు ఎప్పటికీ పేదవారిగానే మిగిలిపోతారు. రెండోది, నో బడ్జెట్ నో కంట్రోల్. ఎంత సంపాదిస్తున్నారో తెలుసు, కానీ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఎంత వస్తుందో తెలుసు, కానీ ఎంత పోయేదో తెలియదు. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేస్తున్నామో రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల మనం ఎక్కడెక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నామో మనకు తెలుస్తుంది. అవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి నెల ఒక బడ్జెట్ పెట్టుకోండి. ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత అప్పులు అవుతున్నాం, ఎక్కడ అనవసరంగా ఖర్చు పెడుతున్నాం, ప్రతిదీ రాసుకోవాలి. మూడోది, ఇన్వెస్టింగ్ ఇన్ గ్యాడ్జెట్స్ నాట్ ఇన్ బ్రెయిన్. చాలామంది శాలరీ రాగానే గ్యాడ్జెట్స్ మీద ఖర్చు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త హెడ్ఫోన్స్, కొత్త కొత్త ఫోన్స్, ఆ వస్తువు ఈ వస్తువు, వీటి మీద ఖర్చు చేస్తుంటారు. కానీ బ్రెయిన్ మీద ఖర్చు చేయరు. బ్రెయిన్ మీద ఖర్చు చేయడం అంటే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కోసం, కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడం కోసం ఖర్చు చేయరు. మీరు మీ స్కిల్స్ మీద, కోర్సెస్ మీద ఖర్చు చేస్తే మీ ఇన్కమ్ అనేది పెంచుకోవచ్చు. కాబట్టి అనవసరమైన వస్తువుల మీద, గ్యాడ్జెట్స్ మీద ఖర్చు చేయడం మానేసి మీ స్కిల్స్, మీ టాలెంట్ ఇంప్రూవ్ చేయడం కోసం ఖర్చు చేయండి. మీ జీతం రాగానే ఆ ఫోన్ కొనాలి, ఈ వస్తువు కొనాలి, ఇలా ఆలోచన ఉంటే మీరు ఎప్పటికీ పేదవారిగానే మిగిలిపోతారు. నాలుగోది, నో లాంగ్ టర్మ్ గోల్స్. డబ్బు రాగానే అది ఖర్చు చేయాలి, ఇది ఖర్చు చేయాలన్న ఆలోచన ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ ప్లాన్, ఫ్యూచర్ కోసం ప్లానింగ్ ఉండదు. ప్రతి నెల ఆ ఈఎంఐ, బైక్ లోను, కార్ లోను, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ కొంత సేవ్ చేసి ఫ్యూచర్ ప్లాన్ కోసం, లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం, లాంగ్ టర్మ్ గోల్ కోసం ఆలోచన ఉండదు. ఇప్పుడు ఈ ఆఫర్ ఉంది కదా, ఇప్పుడు ఈ సేల్ ఉంది కదా అని చెప్పి వెంటనే ఖర్చు చేస్తుంటారు. కొంత సేవ్ చేసి లాంగ్ టర్మ్ గోల్ కోసం సేవ్ చేయరు. పిల్లల చదువుల పైన, రేపటి రోజు సడన్గా మీ జాబ్ పోయినా, సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా దానికోసం కూడా కొంత ప్లాన్ ఉండాలి. రాగానే ఖర్చు చేయడం కాదు, కొంత ఫ్యూచర్ లాంగ్ టర్మ్ గోల్ కూడా ఉండాలి. ఐదోది, ఇంప్రెస్ చేయాలనే ఆలోచనతో షాపింగ్ అడిక్షన్. నా దగ్గర ఉన్న బ్రాండ్స్ చూపించాలి, నేను చాలా గొప్పగా కనబడాలని వచ్చిన డబ్బంతా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమే ఖర్చు పెడుతుంటారు. వీళ్ళ ఆలోచన, వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళు వావ్ అంటూ ఉండాలి. నువ్వు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఖర్చు చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు పేదవానిగానే మిగిలిపోతావు. కాబట్టి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం మానేసి నీ కోసం కష్టపడు. ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టి సేవ్ చేసుకోండి. అనవసరమైన షాపింగ్లకి వెళ్ళి ఎదుటి వాళ్ళు వావ్ అనాలని అహంకారం, నా దగ్గర ఆ బ్రాండ్ ఉంది, నా దగ్గర ఈ బ్రాండ్ ఉందని చెప్పి గొప్పలు పోవాకండి. డబ్బు సంపాదిస్తే సరిపోదు, దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావో అదే నీ స్థాయిని నిర్ణయిస్తుంది. నువ్వు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే ఎప్పుడు పేదవానిగానే మిగిలిపోతావు. జీవితాంతం అప్పులు, ఈఎంఐలు, ఇదే జీవితంలో బతుకుతూ ఉంటావు. ఈ 5 మిస్టేక్స్లో మీకు ఏది కరెక్ట్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.